హరే కృష్ణ. అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. ఈ రోజున మన రాజ్యాంగం అమల్లోకొచ్చింది. ఎంతోమంది స్వాతంత్రం కోసం పోరాడి మనకి భారత భూమిని తిరిగి తీసుకొచ్చారు. ఈ భారత భూమి ఎంత విశిష్టత కలిగిందంటే ఎంతోమంది పోరాటం చేసి ఈ భూమి యొక్క స్వచ్ఛతను, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరంపరలో తర్వాత తరం వాళ్ళకి అందజేస్తూ వచ్చారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఎంతోమంది పోరాడారు. అందుకని ఈ భారత భూమి అనేది ఎంతో విశిష్టత కలిగిన నేల. దీని మీద జన్మ తీసుకోవడానికి ఎంతోమంది వేచి చూసి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దీని గురించి నేను చెప్పట్లేదు, విష్ణు పురాణంలో దేవతలు చెప్తున్నారు. గాయంతి దేవా అఖిల గీత కాని ధాన్యస్తుతే భారత భూమి భాగే. భారత భూమిలో జన్మ తీసుకోవడం అనేది అతి సౌభాగ్యం కలిగిందని దేవతలు స్వర్గలోకం నుంచి వాళ్ళు గీత రూపంలో, అంటే ఒక పాట రూపంలో వాళ్ళు తెలియజేస్తున్నారు. మన శాస్త్రాల ప్రకారం స్వర్గలోకాన్ని మనం ఏ విధంగా చూస్తాం? భోగానికి, ఆనందానికి ఒక రూపంగా మనం చూస్తాం. అలాంటి స్వర్గలోకంలో ఉన్న దేవతలే ఈ భారత భూమి గురించి ఇంత పొగుడుతున్నారంటే అసలు ఏముంది ఈ భారత భూమిలో అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. చైతన్య చరితామృతంలో ఒక శ్లోకం ఉంది. భారత భూమితో ఎలియ మనుష్య జన్మయారు, జన్మ సార్థకర కరో పరోపకారు. భారత భూమిలో జన్మ తీసుకోవడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే ఈ భారత భూమిలో మాత్రమే వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఉపాయం అనేది ఉంది. సో నీ జీవితాన్ని నువ్వు సార్థకం చేసుకొని పరువులకు కూడా ఉపకారం చేయి. ఎలా ఉపకారం చేయి? ఆ సార్థకతను తెలియజేసి. అసలు ఏంటి ప్రభు ఈ సార్థకత అంటే, మోక్షానికి మార్గం, ఆ ఆధ్యాత్మిక మార్గం మన భారత భూమిలో మాత్రమే దొరికేది. ఎందుకంటే ఆ జ్ఞానం మన భారత భూమిలో, మన శాస్త్రాల్లో తప్ప ఈ మోక్ష మార్గానికి ఇంకో దారి ఎక్కడ దొరకదు ఈ భూమి మీద. సో భారత భూమిలో మాత్రమే ఆ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనకి లభిస్తుంది. కాబట్టి భారత భూమి అనేది మనకి ఆధ్యాత్మికంగా ఎంతో జ్ఞానాన్ని, ఎంతో సౌకర్యాన్ని అందజేస్తుంది. కాబట్టి ప్రతి మానవుడి యొక్క లక్ష్యం ఏముండాలంటే, తన జీవితాన్ని సార్థకం చేసుకొని తన చుట్టూ ఉన్న పరివారం వాళ్ళ జీవితం కూడా సార్థకం చేయాలి. అప్పుడు తన జీవితంలో తను లక్ష్యాన్ని చేరుకున్న వాడిగా గుర్తిస్తాడు. ఏదో ధనం సంపాదించాం, ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాం, 2 కార్లు కొనుక్కున్నాం, ఇది కాదు నిజమైన సార్థకత అంటే జీవితానికి. మనకి మనం ఉపకారం చేసుకొని పరులకు కూడా ఉపకారం చేయాలి. ఏ విధంగా అంటే ఉన్నత జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందజేసి. మరియు ఈ భారత భూమి అనేది ప్రతి ఒక్క దేశం అనేది ఏదో ఒక గ్రహం యొక్క ఆధీనంలో ఉంటుంది. మన భారత భూమి ఎవరి ఆధీనంలో ఉందో తెలుసా? గురువు యొక్క ఆధీనంలో ఉంది. గురువు మీన్స్ జూపిటర్. సో ఆ గురువు యొక్క ఆధీనంలో ఉండటం వల్ల భారత భూమికి ఉన్న లక్షణం ఏంటంటే, ఎప్పుడు జ్ఞానాన్ని అందజేస్తూ, ఎప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ, ఎప్పుడూ ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటుంది. ఆ ఎదుగుదల, ఆ నేర్చుకునే గుణం మరి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది కాబట్టి భారత భూమి అనేది భూమి మీద ఉన్న అన్ని చోట్ల కల్లా ఉన్నతమైన ఈ భారత భూమి ఎంతో మంది వచ్చి అణగదొక్కాలని చూసిన మళ్ళీ లేచి తర్వాత తరాలకు ఈ జ్ఞానాన్ని అందజేస్తూనే వెళ్ళింది. ఎక్కడ కూడా ఈ జ్ఞానం దారి తప్పలేదు, లేదంటే ఆగిపోలేదు. అది భారత భూమికి ఉన్న గొప్పతనం. మిగతా దేశాలు చూసుకుంటే అవి భౌతికంగా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తాయి, భోగవృత్తి మీద ఉంటాయి. కాబట్టి అక్కడ ఎక్కువ భోగవృత్తి కలిగిన కార్యక్రమాలు ఉంటాయి. మన భారత భూమిలో ఆ భోగవృత్తి కార్యక్రమాలు అనేవి ఎక్కువ ఉండవు. కానీ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా పరిస్థితి. సాంగత్యం అనేది ఒక వ్యక్తిని పాడు చేస్తుంది. సో ఈ బ్రిటిషర్స్ రావడం వల్ల, పాశ్చాత్య దేశాలు రావడం వల్ల మనలో కూడా మార్పులు అనేవి చిన్న చిన్నగా మొదలవుతున్నాయి. మనం ఎప్పుడైతే పూర్తిగా మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కోల్పోతామో, అది భారత భూమిలో ఉంటూ, అప్పుడు ఖచ్చితంగా మనం కూడా భోగవృత్తికి వెళ్ళిపోతాం. ఈ భోగవృత్తితో మన జీవితంలో సాధించగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఒక్కసారి ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత మీరు సంపాదించిన పేరు ప్రఖ్యాతులైనా, ధనమైనా, ఇల్లైనా, కార్లైనా ఏది మీరు మీతో తీసుకెళ్ళలేదు. కాబట్టి ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఒకే ఒక ఉపాయం భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం, ఈ భారత భూమిలో దొరికే ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వీకరించడం. ఇతి షోడశక నామ్నాం కలీ కల్మష నాశనం నాతరో పరతరోపాయ సర్వ వేదేషు తుష్యతి. ఏ వేదాల్లో కానీ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం కన్నా, భగవంతుడి నామాన్ని జపించడం కన్నా ఉన్నతమైన ఉపాయం అనేది ఏ శాస్త్రాల్లోనూ లేదు. సో ప్రతి ఒక్కళ్ళు నామస్మరణ, భగవంతుడి యొక్క ఏదో ఒక నామం,
గోవింద, దామోదర, మాధవ ఏదో ఒక నామాన్ని జపిస్తూ వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మీరు చూసుకుంటే ఈ భారత భూమిలో మాత్రం ఇలా ఉంటుంది. మీరెప్పుడైనా గమనించండి. అందరూ నేను నాస్తికులు అని అంటారు. లేదంటే నాకు దేవుడంటే నమ్మకం లేదంటారు. కానీ సమస్యొచ్చినప్పుడు లేదంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దేవుడా! దేవుడా! నాకు హెల్ప్ చేయవా? దేవుడా! దేవుడా! నాకు హెల్ప్ చేయవా? అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఈ భారత భూమిలో పుట్టడం వల్ల వాళ్ళకి ఆ చైతన్యం అనేది వాళ్ళ హృదయంలో ఎప్పుడో నాటుకుపోయి ఉంది. ఇదేమీ బలవంతంగా తేవాల్సిన అవసరం అవసరం లేదు. భారత భూమిలో పుట్టిన వాళ్ళకి. ఆటోమేటిక్‌గా రాగానుగ భక్తి అంటాం. అంటే ఆటోమేటిక్‌గా ఆ అట్రాక్షన్ అనేది, ఆ ఆకర్షణ అనేది భగవంతుడి పట్ల ఉంటుంది. సో, ఎవరు బలవంతంగా దేవుడిని ప్రేమించక్కర్లా. నాస్తికులని చెప్పుకొని తిరిగేవాళ్ళు గూడా జీవితంలో ఏదో ఒకసారి భగవంతుడా నన్ను కాపాడు అని అడిగే ఉంటారు. ఎందుకంటే ఆ రాగానుగ భక్తి అనేది ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఆటోమేటిక్‌గా ఉంది. అది భారత భూమిలో జన్మించడం వల్ల ఉపయోగం. సో, భారత భూమిలో జన్మించిన వాళ్ళకి ఆల్రెడీ 50% భక్తి ఉంటుంది. వాళ్ళు ప్రయత్నించాల్సింది ఇంకో 50% మాత్రమే. ఎందుకంటే ఆల్రెడీ ఆ భక్తి అనేది ఆటోమేటిక్‌గా వాళ్ళ హృదయంలో ఉంది. దాన్ని తీయడం అంత కష్టం గాదు. కాబట్టి భారత భూమిలో పుట్టి ఈ అవకాశాన్ని లభించిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితాన్ని సార్థకం జేసుకోవాలి. ఏ విధంగా అంటే ఈ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానం దాన్ని మనం స్వీకరించి మన తర్వాతి తరాలకు గూడా అందజేయడం వల్ల మనం ఎలా అయితే ఆనందంగా ఎటువంటి రిగ్రెట్స్ లేకుండా, ఎటువంటి బాధలు లేకుండా జీవిస్తున్నామో, అదే విధంగా మన తర్వాత తరాలకు గూడా మనం అందజేయొచ్చు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోండి. భారత భూమిలో జన్మ తీసుకున్నందుకు మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. హరే కృష్ణ.